నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో జూనియర్ డాక్టర్స్ తమ నిరసన గళాన్నైతే వినిపిస్తూ ఉన్నారు. ఏదైతే స్టైఫండ్ ఉంటుందో దాన్ని పెంచాలంటూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు తమ విధులకు బహిష్కరిస్తూ కూడా నిరసన తెలిపడం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. హలో అండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్? అంటే ఈ రోజు మొత్తం మీ సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేసి ఇక్కడ మీ ధర్నానైతే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాన డిమాండ్ ఏంటి? మెయిన్ డిమాండ్ మనకి అట్ ప్రెసెంట్ స్టైపెండ్స్ హైక్ గురించి మనం వచ్చాము. సో యాక్చువల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ప్రామిసెస్ దట్ ఎవ్రీ 2 yearsకి 15% హైక్ ఉండాలని. లేకపోతే అకార్డింగ్ టు లాస్ట్ జనవరి నుంచి ఆ హైక్ రాలేదు. వీ హ్యావ్ గివెన్ 7 రిప్రజెంటేషన్స్ టు ద గవర్నమెంట్ జస్ట్ వీఆర్ సీయింగ్ ఇంటూ వీఆర్ లుకింగ్ ఇంటూ ద మ్యాటర్ అని చెప్పేసి ఇప్పుడు దాకా దాన్ని తీసుకొచ్చారు. అట్ ప్రెసెంట్ వెన్ వీ ప్రెషరైజ్ ద గవర్నమెంట్ అండ్ వీ వెంట్ టు అ మీట్ ఫర్ విచ్ ద గవర్నమెంట్ మేడ్ ఎ కమిటీ విచ్ హ్యాడ్ ద హెల్త్ మినిస్టర్, the health secretary, the DME and the president of this AP Juda, it came out that they cannot hike for more than 3%. So 3% is nothing literally against the promised GO that they have done, which is 2 yearsly 15% raise ravalani. So మన మెయిన్ at present మనం అడగాల్సింది ఏంటంటే the work that we PGs are doing, we are literally we are the pillars of this hospital. We work day and night for the patient's sake. ఇది చేసిన తర్వాత కూడా లైక్ వీఆర్ గెటింగ్ ఓన్లీ వెరీ మచ్ లెస్ శాలరీ కంపేర్ టు ద అదర్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలోనే ఫస్ట్ ఇయర్స్కి 69,000 ఉంది, విచ్ ఈస్ మోర్ దెన్ ద వాట్ థర్డ్ ఇయర్ పీజీస్ గెట్ హియర్. దాంతోపాటు నార్థన్ స్టేట్స్లో చూస్తే ప్రతి చోట 1,00,000 దాటిన శాలరీస్. గుజరాత్లో 1,05,000, యూపీలో 1,15,000, మహారాష్ట్రలో 96, బీహార్ లాంటి స్టేట్స్లో కూడా 90,000 దాకా ఉంది శాలరీస్. స్టైపెండ్స్ we are getting 60 and government only chose to give 3%, which is minor 1,800 increase. So at present we are telling at least 15% aina hike undali, at least government should listen to us. So that's the thing. అంటే 15% పెంచాలంటూ కూడా మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉన్నా సరే ప్రస్తుతానికైతే ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్తూ ఉన్నారు కదండి. ఒకవేళ కనుక ప్రభుత్వం దిగిరాకపోతే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మేము ప్రస్తుతానికైతే 9 నుంచి 4 గంటల వరకు ఓపీడీ సర్వీసెస్ ఆపామండి. ఆ తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ చూడ ప్యానెల్, మా ప్యానెల్ ఉందండి. నేను ఏపీ చూడ వైస్ ప్రెసిడెంట్. మాకు ఒక ప్యానెల్ ఉంది. మా ప్యానెల్లో మేము డిస్కస్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో అనేది మేము చర్చించి అందరికీ అనుకూలంగా, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా పేషెంట్స్. సామాన్య ఆసుపత్రి అంటేనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది పేషెంట్స్, నిరుపేద పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మీరు ఈ రోజు మీ విధులను బహిష్కరించడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా. అవునండి, అందుకే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపట్లేదండి. మేము అయినా 9 గంటల లోపు ముందున్న అంటే ఇంజెక్షన్ డ్యూటీస్ కానీ, నెక్స్ట్ 4 గంటల తర్వాత ఉన్న డ్రెస్సింగ్లు కానీ అన్నీ మేము అలాగే చేస్తున్నాం. ఎందుకంటే మా మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, పేషెంట్స్కి ట్రీట్ చేయడం. మా ప్రొఫెషన్ ప్రకారంగా వైద్య వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. మేము ప్రజలకు సేవ చేయాలనే ఈ వృత్తిని మేము ఎంచుకున్నామండి. అందువల్లే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మాకు ఎన్ని కష్టాలు ఉన్నా, మేము ఎంత 36 గంటల డ్యూటీలు కూడా కంటిన్యూస్గా చేస్తామండి. రాత్రి నిద్ర లేకపోయినా సరే ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో ఉండడం వల్ల మేము అన్నీ చేస్తున్నాం. మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలనేది మా పోరాటం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మేము కోరుకునేది ఒకటి, ఎప్పుడులాగా 2009 నుంచి జరుగుతుంది. 2009లోనే మనకి 15% స్టైఫండ్ హైక్ 2 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పేసి జీవో వచ్చిందండి. అప్ టు 6 years వరకు పెంచుతామని చెప్పేసి ఇచ్చారు. అప్పుడు మేము ఏం చేయలేదు, ఎందుకంటే క్లియర్గా జీవోలో మెన్షన్ చేశారు 6 years వరకు ప్రతి 2 yearsకి ఒకసారి 15% స్టైఫండ్ హైక్ పెంచుతామని చెప్పేసి. మళ్ళీ మనకి తర్వాత కూడా 2018లో కోవిడ్ టైం అప్పుడు కూడా మనకి స్టైఫండ్ హైక్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ గుర్తించింది మేము ప్రజలకు సేవ చేయడం. కోవిడ్ ఎంత కష్టమైన పరిస్థితితో మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా కూడా మన రాష్ట్రం కొత్తగా విడిపోయిన తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయిన టైంలో కూడా మనకి స్టైఫండ్ హైక్ ఇచ్చారు. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించారు. ఆ తర్వాత కూడా 2022లో కూడా స్టైఫండ్ హైక్ వచ్చిందండి, పెంచారు, 15% పెంచారు. మళ్ళీ అక్కడ మనసు వర్బల్ అష్యూరెన్స్ ఇచ్చారండి క్లియర్గా, మేము 2 yearsకి ఒకసారి 15% స్టైఫండ్ హైక్ చేస్తామని చెప్పేసి. దాన్ని గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారంగానే 2024లో కూడా మాకు పెంచారండి. కానీ 2026లో మాకు పెంచాలి మళ్ళీ, కానీ పెంచలేదండి. అయినా సరే మేము ఏం అనలేదు. మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చాము గవర్నమెంట్కి. మా ఇబ్బంది, మా ఆర్థిక పరిస్థితి అంతా వివరించుకొని వచ్చామండి. వాళ్ళు కూడా మా వెర్బల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు కానీ రిటర్న్ అష్యూరెన్స్ ఏమి ఇవ్వట్లేదు. సో అందుకనే చెప్పేసి మేము ఇంకా ఈ పోరాటం దిగవలసి వచ్చిందండి. ఇప్పటికి 8 నెలలు అయిపోయిందండి. ఇప్పటికైనా గవర్నమెంట్ మా కష్టాన్ని, మేము ఒకటి కోరుకుంటున్నామండి, గవర్నమెంట్ మా కష్టాన్ని గుర్తించి మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎప్పుడులాగైనా కనీసం
15% కనీసం 15% అయినా పెంచాలని మేము కోరుకుంటున్నాం. మేము 30% అడిగామండి. ఎందుకు 30% అడిగామంటే మిగతా రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ ఉన్నాయండి. సో కనీసం మిగతా రాష్ట్రాలతో మనం కొంచెమైనా ఈక్వల్ అవుతామని చెప్పి 30% స్టైఫండ్ అడిగాము. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు కొంచెం గవర్నమెంట్ బడ్జెట్ డెఫిషియెంట్లో ఉన్నది అని చెప్పి చెప్తుందండి. కానీ 30% అడిగితే 3% వాళ్ళు చెప్పడం దురదృష్టకరం అండి. సో కనీసం మేము ఎప్పటిలాగా ప్రతి జీవోలో వచ్చేలాగైనా కనీసం 15% అయినా పెరగాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. మరి పేషెంట్స్ ఇబ్బంది పడతారు కదండి, ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు మీ నిరసన? గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు మేము నిరసన సాగిస్తామండి. ఎంత వీలైతే అంత త్వరగా గవర్నమెంట్ కొంచెం మా పైన చూసి మా కష్టాన్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఎంత వీలైతే అంత త్వరగానే మాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది, మేము పేషెంట్లు చూడాలని ఉంది. మేము అందుకే ఈ వృత్తి ఎంచుకున్నాము. సో గవర్నమెంట్కి మీ ద్వారా మేము చెప్పాల్సింది మీరు చెప్పండి. డాక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు, రాత్రి పగలు కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎంత కేసు లోడ్ ఉంటుందో మీకు కూడా తెలుసు. రోజుకి 3500 ఓపీ వస్తుందండి. రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక కాలేజ్కి ఓపీఏ. సో 3500 మందికి మేము చూస్తున్నాం. పీజీస్ ఉదయం అనక రాత్రి అనక కష్టం, రాత్రి అంతా నిద్ర లేకుండా కూడా డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయండి. సో గవర్నమెంట్ మా కష్టాన్ని గుర్తించి స్టైఫండ్ హైక్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. చూసారు కదండి, దాదాపు ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో రోజుకి 3500 మంది ఓపీలు వస్తారు. 3500 మంది రోజు పేషెంట్స్ని మేము రాత్రనక పగలనక చూస్తూ ఉంటాము, వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాము. ఇంత కష్టపడినా సరే మా స్టైఫండ్ ఇంచు కూడా పెరగడం లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన స్టైఫండ్ని 2026 వచ్చినా సరే ఈ సంవత్సరం కూడా పెంచకపోవడాన్ని వాళ్ళైతే నిరసిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అయ్యి ప్రభుత్వం దిగిరాకపోతే తమ నిరసనని కంటిన్యూ చేస్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక 15% అయినా సరే స్టైఫండ్ పెంచాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అయితే 3% పెంచుతామంటూ కూడా చెప్పడం జరిగిందని, కనీసం 15% పెరిగేంత వరకు కూడా ప్రభుత్వం దిగివచ్చేంత వరకు కూడా మేము మా నిరసన అయితే కంటిన్యూ చేస్తామంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిత్యం అనేక మంది నిరుపేద రోగులు వస్తూ ఉంటారు. వీళ్ళు విధులను బహిష్కరించి నిరసన బాట పట్టడం వల్ల ఎంతో మంది నిరుపేద పేషెంట్స్ అయితే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దిగి రావాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.